హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు పల్స్ బ్యాలెన్సింగ్ ఎండి డాక్టర్ ఉమా వెంకటేష్ గారు. మరి వారిని అడిగి ఇప్పటి వరకు మనం పల్స్ బ్యాలెన్సింగ్ అంటే ఏమిటి, అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని తెలుసుకున్నాం కదా. మరి ఈ రోజు ఐ విజన్ కి సంబంధించి పల్స్ బ్యాలెన్సింగ్ లో ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. సో డాక్టర్ గారు, ఐ విజన్ కి సంబంధించి పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి, ఎలా ఐ విజన్ ఎలా తక్కువ అయితే ఉంటుందని ఎలా పోగొట్టుకోవచ్చు అంటారు? ఈరోజు చూసామంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ఏజ్డ్ వాళ్ళకి ఓకే వస్తుందన్నా పర్వాలేదు అనుకోవచ్చు, కానీ చిన్న పిల్లల దగ్గర నుంచి స్పెక్స్ లేకుండా లేదు. అది ఎలా వస్తుందని పేరెంట్స్ కూడా తెలియట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, స్పెక్స్ వేసేస్తున్నారు, వాళ్ళు కూడా స్పెక్స్తో బ్రతికేస్తున్నారు. ఇంకా క్యారెట్ మంచిది, ఇది మంచిది, అది మంచిది అని ఏదో పెడుతుంటారు పేరెంట్స్. సో పల్స్ బ్యాలెన్సింగ్లో మనం ఏం చెప్తామనంటే, వుడ్ ఎనర్జీ అనేది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనకి విషన్ ప్రాబ్లం కానీ ఐ రిలేటెడ్ ప్రాబ్లం ఏదైనా, నాట్ ఓన్లీ ద విషన్, ఏ ప్రాబ్లం అయినా ఐ రిలేటెడ్లో మనకి దానిలో వస్తుంది అని చెప్తాం. సో జనరల్గా చూస్తామంటే లివర్ షేప్ మీరు చూసారంటే ఐలాగే ఉంటుంది మనకి, అందుకే ఐకి లివర్కి సంబంధం ఉంటుంది. సో ఐ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ లివర్. ఐలో ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో మనకి అది లివర్లో డెఫినెట్గా ఎఫెక్ట్ అయి ఉంటుంది అని మనకి ఈజీగా తెలుసుకోవచ్చు. సో పల్స్ బ్యాలెన్సింగ్లో బ్యాలెన్స్ చేసుకోవచ్చు అది. సో ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నాను అంటే, ఆల్రెడీ చెప్పాను హ్యూమన్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్ ఎనర్జీ అని. సో ఫిమేల్ ఎనర్జీ అనేది శక్తి నాడి అండ్ ద మేల్ ఎనర్జీ అనేది శివనాడి. సో శక్తి నాడి ఈజ్ ద పల్స్ బ్యాలెన్సింగ్, శివనాడి అనేది 10% ఉంటుంది. ఆ శివనాడిని బట్టి కూడా మనం చాలా ప్రాబ్లమ్స్ని మనం నార్మల్ చేసుకోవచ్చు అనేది చెప్తున్నాము. సో దాంట్లో ఇప్పుడు చూడబోయేది మన విషన్కి. శివనాడి ట్రావెల్ చేసే పాత్లో మన ఐ దగ్గర వస్తున్నప్పుడు ఇక్కడ మన వైట్గా ఉంటుంది కదా లోపలికి అండి, ఈ బోత్ ద సైడ్స్ ఇక్కడ ట్రావెల్ అవుతుంది, ఇలా ఇలా ట్రావెల్ అవుతుంది. సో ఈ పాయింట్లో స్టక్ అయిపోతే మూవ్ కాకుండా మనకి అక్కడ కావాల్సిన ఎనర్జీ లోపలికి పంపిది ఐస్కి. అందువల్ల మనకి షార్ట్ సైట్, లాంగ్ సైట్, క్యాటరాక్ట్ ఏమన్నా కానీ దానికి పేర్లు ఎన్ని పెట్టుకున్నా ఐ సంబంధించిన ప్రాబ్లమ్స్కి అది పనిచేస్తుంది. సో ఇక్కడ దీన్ని మనం ఏం చేయాలంటే, ఈ బోత్ ద ఫింగర్స్, ఈ ఫింగర్స్ రెండు ఇలా పెట్టుకొని దీన్ని ఇలా ఒక 3 times 1 2 3 అని ప్రెస్ చేయాలి. అది ఒకలాంటి సౌండ్ వస్తుంది అక్కడ మనం ప్రెస్ చేసినప్పుడు 3. ఇది ఎప్పుడు చేసుకుంటే మంచిది అంటే, మార్నింగ్ లేవంగానే మనం చేతుల నీళ్ళు తీసుకుని ఇలా మొహం కడిగేసుకుని అక్కడే బాత్రూంలోనే మనం ఇలా ప్రెస్ చేస్తే చాలా మంచిది. ఆ వాటర్ ఉన్నప్పుడే ప్రెస్ చేస్తే మంచిది అనమాట. పిల్లలకి తెలియదు కాబట్టి పిల్లలకైతే మనం మొహం కడిగేసి మనం చేయొచ్చు. ఇది ఒక 3 times చేసాం. తర్వాత ఈ ఎండ్ ఆఫ్ ద ఐలో ఈ ఐస్ ఎక్కడ ఉంటుందంటే, ఐస్ అనేది ఒక వాటర్ బాల్ అండి. సో ఇది ఎలా ఉంటుందంటే, ఒక బోన్ అనే దాంట్లో పెట్టిన బాక్స్లో పెట్టినదండి. ఇది ఈ బాక్స్ ఎలా ఉంటుంది, బోన్ ఉంది కదా, ఈ ఐస్కి ఈ ఎండ్లో ఒక బోన్ ఉంటుంది, ఆ బోన్ పక్కనే ఒక డెప్త్ ఉంటుంది. సో ఇలా ఈ ఫింగర్స్ పెట్టుకొని ఆ బోన్ ఆనుకొని మనకి పెయిన్ ఉంటుంది, మనకే తెలుస్తుంది అనమాట. బాగుంటుంది కానీ అది ఒక రకంగా సూదనింగ్గా ఉంటుంది అనమాట. మనం ఇలా ప్రెస్ చేస్తే ఇలా పెట్టేసేసి 1 2 3 ఇలా ప్రెస్ చేయాలి. మళ్ళీ ఇక్కడ అయిపోయింది. ఇక్కడ కింద ఈ నల్లగూడు ఉంటుంది కదా, దాని కింద మనం ఇలా తీయకూడదు. మనకి ఇలా మజిల్ని ఇలా పుల్ చేసి కొంచెం పైకి పెట్టి కరెక్ట్గా ఆ బ్లాక్ బాల్ కింద ఆ బోన్ ఉంటుంది కదా, ఆ బోన్లో ఇట్లా తీసుకోవాలి. అంటే కళ్ళకి మనం ఎలా కాటుగా పెడుతున్నామో అలాగే కళ్ళ చుట్టూ ఉన్న బోన్ని కూడా ఐ షేప్లో ఉంది కదా. లేకపోతే ఇంకొకటి ఏం చేయొచ్చు, ఇక్కడ నుంచి ఇలా ప్రెస్ చేసేసి ఇక్కడ నుంచి మీరు ఇలా కాటుగా పెట్టినట్టుగా ఇలా తీసుకురావచ్చు. ఇలా ఎండ్కి తీసుకొచ్చి ఇలా కూడా ప్రెషర్ చేయొచ్చు. 3 points అయిపోయినాయి. ఇంకా ఐబ్రోస్ పైన ఒక ఎనర్జీ స్పాట్ ఉంటుంది. అది ఎలా మనం గుర్తుపట్టాలంటే, ఇలా మనం ప్రెస్ చేసుకుంటూ ఇలా తడుముకుంటూ వచ్చామంటే ఒక చిన్న బియ్యపు గింజ ఉన్నటువంటి ఒక ప్లేస్ వచ్చి కనిపిస్తుంది. అది అందరికీ ఒకే ప్లేస్లో ఉండదండి. ఇప్పుడు నాకు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంటే దీన్ని ఇలా ప్రెస్ చేసేసాను, పాయింట్ని ప్రెస్ చేసి 1 2 3 1 2 3 క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మనం ఇలా తీసుకొస్తే మనకే తెలుస్తుంది, ఒక చిన్న డెప్త్ వస్తుంది. అక్కడ ఒక బియ్యం గింజ పట్టినట్టుగానే ఉంటుంది, అక్కడ బ్లాక్ అయిపోయింది అనమాట. సో ఐస్ చుట్టూ ఎక్కడ ఉన్నాయి, 1 2 3 4. దాన్ని ఇలా ప్రెస్ చేసి మనం ఇలా కూడా తీసుకురావచ్చు, కానీ బోన్ లోపలే ఉంది ఆ పాయింట్. బోన్ పైన పెడితే మనకు వర్క్ చేయదు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రాదు మనకి. సో బోన్ లోపల నుంచి మనం కాటుక పెట్టినట్టుగా తీసుకురా, అప్పుడు మనకి ఎఫెక్ట్ వస్తుంది అనమాట, సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు. ఈ 4 pointsని మనం
రోజు బాగా సివియర్గా ఉన్నవాళ్ళు అనుకోండి 2 అవర్స్కి వన్స్ చేయొచ్చు. లేదు కొంచెం ఇప్పుడే నార్మల్గా ఉందంటే మార్నింగ్ నైట్ చేయొచ్చు, ఒక్కసారి చేసినా దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఇలా తీసేసినాక మనం ఏం చేయాలంటే, ఇది శివనాడి పాయింట్స్, ఇది ఎనర్జీ సెంటర్స్ కదా. ఎనర్జీ సెంటర్స్లో మనం చేసుకున్నా కూడా మనం ఏం చేయాలి, ఈ ఫింగర్ని ఒక నేల మీద ట్యాప్ చేయాలి, లేదంటే వుడ్ మీద ట్యాప్ చేయాలి. లేకపోతే ఇదే నెగటివ్ ఎనర్జీ మన బాడీ లోపల ట్రావెల్ అవుతుంది. సో అది బ్లాక్డ్ ఎనర్జీని మనం రిలీవ్ చేసాం. ఆ రిలీవ్ చేసిన ఎనర్జీ మళ్ళీ మన లోపల ట్రావెల్ చేయకూడదండి, అంటే మట్టి మీద చేయాలి. సో మట్టి కోసం మనం వెతకక్కర్లే, నేల మీద ఇలా ట్యాప్ చేసామంటే సరిపోతుంది. లేదు అని అంటే వుడ్ మీద ఏదైనా వుడెన్ సోఫా ఉంటే దాని మీద ట్యాప్ చేయాలి. అప్పుడు మనకి ఆ ఎనర్జీ అనేది ట్రావెల్ కాకుండా ఉంటుంది. సో ఇంక ఇది కాకుండా మనం నేల ఉసిరి తీసుకుంటే మంచిది లివర్కి, ఎందుకంటే ఐ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ లివర్ కాబట్టి నేల ఉసిరిని వారానికి ఒక్కరోజు బాగా నూరేసేసి ఒక ఉసిరికాయ అంత సైజుకి ఓన్లీ నేల ఉసిరి ఒక చెట్టు ఫుల్గా తీసేసుకొని ఆ వేరుతో కలిపి, ఆ వేరుతోనే మనం ఫుల్గా నూరేసి ఒక ముద్ద చేసి బటర్ మిల్క్లో తీసుకోవాలి, ఉప్పు లేని బటర్ మిల్క్లో. ఆ రోజు ఏం చేయాలంటే జనరల్గా ఉప్పు లేకుండా అన్నం, ఓన్లీ బటర్ మిల్క్ రైస్, ఇంకా మజ్జిగ అన్నం ఉప్పు లేకుండా ఇంక ఏమీ తినకుండా ఓన్లీ బటర్ మిల్క్ రైస్ వితౌట్ సాల్ట్ తీసుకుంటే అది పని చేయడం స్టార్ట్ అవుతుంది. సో లివర్ని క్లెన్స్ చేస్తుంది అది. సో దట్ ఏదున్నా కూడా ఐకి దానికి సంబంధం కాబట్టి లివర్ని అది రెండు చూసుకుంటుంది. ఇది వీక్లీ వన్స్ చేయొచ్చు, లేకపోతే మంత్లీ వన్స్ చేయొచ్చు, ఇట్ డిపెండ్స్ అపాన్ దట్. దీనికి అన్నిటికన్నా కూడా ఇంకా ఇది వచ్చి శివనాడి పాయింట్స్. ఇంకొకటి మంచి టిప్స్ చెప్తాను మీకు. ఎగ్ ఉంది కదా, అది నాటుకోడి ఎగ్ అయితే మంచిది. ఒకవేళ దొరకలేదు అనుకోండి, మామూలు ఎగ్ అయినా పర్వాలేదు, మనం తీసుకునే ఎగ్ అయినా ఇంకేది దొరకనప్పుడు అదైనా పర్వాలేదు. కానీ ఏం చేయాలి, దాన్ని బాయిల్ చేయాలి. బాగా బాయిల్ చేసిన తర్వాత దాన్ని తోలు తీసేసి ఆ ఎగ్ని ఇలా కట్ చేయాలి. ఇలా ఉంటుంది కదా పొడుగ్గా, ఇలా కట్ చేయకుండా ఇలా కట్ చేయాలి. ఆ పొడుగ్గా ఉన్నదాన్ని ఇలా చీల్చామంటే అది ఐ షేప్లో ఉంటుంది. ఒక సైడ్లో కొంచెం తక్కువగా వైట్ ఉంటుంది, ఒక సైడ్లో ఎక్కువ వైట్ ఉంటుంది. ఎక్కువ వైట్ ఉన్నది బయట సైడ్కి రావాలి, తక్కువ వైట్ ఉన్నది ఇటు రావాలి. రెండు సైడ్ కూడా రెండు కట్ చేసిన ఎగ్ ముక్కల్ని ఇలా పెట్టేసేయాలి ఫుల్గా. కళ్ళు క్లోజ్ చేసుకొని, ఐస్ క్లోజ్ చేసుకొని ఫుల్గా రెండు కళ్ళ మీద ఇలా పెట్టేసుకొని మనం ఒక క్లాత్ కట్టేసుకొని మినిమం 30 minutes, ఎలా అంటే 15 daysకి వన్స్. ఇది మనం రెగ్యులర్ చేస్తూ ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా విషన్లో, అది షార్ట్ సైట్ కానీ లాంగ్ సైట్ కానివ్వండి, క్యాట్రాక్ట్ కానివ్వండి, ఇంక ఏదైనా కానివ్వండి, పేర్లు మనం చెప్పక్కర్లే. ఐస్లో స్ట్రెయిన్ ఉంది, స్ట్రెస్ ఉంది, చూడలేకపోతున్నాను, బ్లర్డ్ విషన్ ఉంది, ఈ పాయింట్ ప్రెషర్ చేసి ఈ ఎగ్ని పెడితే ఎందుకు మనకి ఆ యూస్ వస్తుంది అని అంటే, ఎగ్ అనేది మన వైట్ ఉన్నది వచ్చి ఇట్స్ ఏ లిక్విడ్ ప్రోటీన్ అండి, బ్లాక్ అనేది లిక్విడ్ ఫ్యాట్ అనమాట. ఎగ్లో కూడా ఆ వైట్ వచ్చి లిక్విడ్ ప్రోటీన్ అండ్ ద ఎల్లో వచ్చి లిక్విడ్ ఫ్యాట్ అనమాట. అది పెట్టినప్పుడు ఆ నెగటివ్ ఎనర్జీస్ అన్నీ వెళ్ళిపోతూ దీనిలో ఉన్న ఎనర్జీస్ దాని లోపలికి కరెక్ట్గా ట్రావెల్ అవుతుంది. అది మీరు పెట్టి చూస్తేనే, మీరు నాకు కామెంట్లో నాకు తెలియచేయండి. మీరు పెట్టి చూసినాక మీకే అర్థమవుతుంది, ఒక్కసారికి చాలా చేంజెస్ తెలుస్తుందండి. మీరు స్పెక్స్ ఎన్ని ఏళ్ళు వాడుతున్న వాళ్ళైనా ఈ ప్రెషర్స్ చేసుకుంటూ ఉంటే స్పెక్స్ రిమూవ్ చేసేయచ్చు. ఇట్స్ ఎక్సలెంట్ ఇది అనమాట. చాలామంది పిల్లలకి నేను వాడాను, అండ్ పల్స్ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ అవి కూడా వాడమనేదని, సో దట్ వాళ్ళకి చాలా ఫాస్ట్ రిజల్ట్స్ వచ్చేసేవి. ఇంకా స్పెక్స్ వాడకుండా ఉండే అవసరాలు మనకి వచ్చేస్తాయి అనమాట. స్పెక్స్ వాడాల్సిన అవసరం ఉండదు. ఇది ఇంకా క్యాట్రాక్ట్ ఉన్న వాళ్ళకైనా కూడా పనిచేస్తుందండి. ఏజ్ లిమిట్స్ లేవు. చిన్నప్పటి నుంచి మనమేం బయట పెట్టబోతున్నాం. ఎగ్ ఇస్ ద గుడ్ థింగ్ ఓన్లీ కదా. సో అది పెట్టినందువల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు. సో దట్ డెఫినెట్గా ఈ చిట్కా మీకు నచ్చుంటుంది అనుకుంటాను. అందరూ యూజ్ చేసి కామెంట్లో నాకు తెలియచేయండి. అండ్ ఇలా చేసుకుంటూ మనం పల్స్ బ్యాలెన్సింగ్ కూడా చేసుకోవచ్చు. కావాలన్న వాళ్ళు పల్స్ బ్యాలెన్సింగ్ వచ్చి చేసుకోండి, ఇది కూడా చేసుకోండి. ఇది శివనాడిలో మనకి ఒక పార్ట్ అనమాట. సో మనం శక్తి నాడిలో పల్స్ బ్యాలెన్సింగ్లో చేస్తాం. సో నాన్న ఎంత చేసుకుంటూ ఉన్నా కూడా అమ్మ కూడా కావాలి కదా, అమ్మ క్రమశిక్షణలో పెడుతుంది కదా మనల్ని. అలాగే పల్స్ బ్యాలెన్సింగ్ ఈజ్ ఆల్సో నీడెడ్. మీరు ఎలా కావాలనుకుంటే అలా చేసి ఫస్ట్ యూ కెన్ ట్రై దీస్ టిప్స్. చాలా ఈజీగా ఉంటుంది. నా దగ్గరికి రాలేకుండా కూడా మీకు బాగైపోతాయి అన్నీ కూడా. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెడుతున్న వీడియోస్ అన్నీ కూడా మీరు తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
సో డాక్టర్ గారు పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా ఐ విజన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఎలా క్లియర్ చేసుకోవచ్చని చెప్పేసి అని చాలా క్లియర్గా మాకు విశ్లేషించారండి. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్, పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా ఐ విజన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా క్లియర్ చేసుకోవచ్చు, ఎలా ఏంటి ట్రీట్మెంట్స్ ఏంటి మనం తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.